హృదయ విదారకమైనటువంటి పరిస్థితులలో నిమ్స్ హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో జరిగిన సంఘటన మనం తీసుకోవాల్సి వచ్చింది. అది ఒక దురదృష్టకరమైన సంఘటన. మరి ఈ మాస్ కరోనా ముందు మరి ఎంతో యాక్టివ్గా చాలా పార్టిసిపేట్ చేశాను. కరోనా అయిన తర్వాత ఈ మాస్లో ఏదైనా ఒక ప్రజలకు సంబంధించిన కార్యక్రమం స్టార్ట్ చేద్దామనుకుంటే సడన్గా ఈ కార్యం జరిగింది. ఒక 10 రోజుల క్రితం జరిగిన సంఘటన ఇది రాజస్థాన్లో జరిగింది. డాక్టర్ల మీద రాజస్థాన్లో ఇది చాలా విచారకరమైన సంఘటన. అంటే చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయి డాక్టర్ల మీద. నిన్న మొన్న కూడా ఈ సంఘటన దాని తర్వాత కూడా సంఘటన జరిగింది. ఒక చోట మహారాష్ట్రలో ఒక డాక్టర్ మీద దాడి చేశారు, డాక్టర్ని కొట్టారు. ఇంకో చోట అది కూడా ప్రెగ్నెంట్ కేసు చనిపోయింది. ఇంకొక చోట కూడా ఎక్కడంటే హౌరాలో హై బీపీ, హై షుగర్, కిడ్నీస్ ఫెయిల్ అయిన కేసు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే డయాలసిస్ కింద ఆయన సీరం క్రియేటిన్ లెవెల్ ఎంత ఉందంటే 300 పైన. అంత సీరియస్ కేసు కూడా మరి చనిపోయింది. మామూలుగా 2-3 ఉండాల్సింది 300 షుగర్ లెవెల్ హై ఉంది. పేషెంట్ చనిపోతే వాళ్ళు అటెండర్ని హాస్పిటల్ అటెండర్ని దాడి చేసే 2 డాక్టర్లు పోయారు. 2 డాక్టర్ల మీద దాడి జరిగింది హౌరాలో. ఒక డాక్టర్కి షోల్డర్ డిస్లొకేషన్ వచ్చింది, ఒక డాక్టర్ హెడ్ ఇంజరీ అదే హాస్పిటల్. చాలా చోట్ల దాడులు జరుగుతుంది. మన దగ్గర కూడా 2007లో ఒక ఎమ్మెల్యే నిజామాబాద్ హాస్పిటల్ దాడి చేశాడు. భయప్రాంతాలు ఈ డాక్టర్లు అందరూ కలిసి ఎక్కడెక్కడో టాయిలెట్స్లో కాకుండా ఒక డాక్టర్కి అయితే హెడ్ ఇంజరీ జరిగింది, హెడ్ కలిగింది. అప్పటి నుంచి 10-15 రోజులు డాక్టర్లో స్ట్రైక్ చేశారు. అప్పటి నుంచి ఎప్పుడైనా డాక్టర్ మీద దాడి జరిగితే డాక్టర్ మీద దాడి జరిగితే అప్పటి నుంచి కూడా నాన్ మెడికల్ సెక్షన్స్ డాక్టర్ మీద దాడులు అయితే ఆగట్లేదు. ఈ పర్టికులర్ కేసు ఏమైనా గైనకాలజిస్ట్, ఏమైనా గోల్డ్ మెడలిస్ట్, గైనక్లో గోల్డ్ మెడల్ సంపాదించింది. ఒక అసిస్టెంట్, ఆ భర్త కూడా డాక్టర్. వాళ్ళకి ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటంటే 22 ఏళ్ళ గర్భిణి. అప్పటికి ఆ 3 కాన్పులు అయిపోయింది. అది 4వ కాన్పు. 4వ కాన్పు ఎప్పుడైనా 4వ కాన్పు అంటే చాలా సీరియస్గా ఉంటుంది. 22 ఏళ్ళకి 4వ కాన్పు. హాస్పిటల్కి వచ్చే ముందు కూడా ఒక డాక్టర్ ఫోన్ చేసి చెప్పాడంటే ఇక్కడ కేసు వస్తుంది, మరి మీరు 4వ కాన్పు కనుక 3 ఆడపిల్లలు, 4వ కాన్పు ఆడపిల్లలు పుడితే మీరు ఫ్యామిలీ ప్లాన్ చేయకండి, ఇంకొక 3 పిల్లలు కూడా చూడండి అని చెప్పారు. కానీ 4వ కాన్పు తర్వాత ఏమైందంటే కాన్పు జరిగే టైంలో రక్తస్రావం ఉంది. ఆ రక్తస్రావం చాలా కొన్ని కేసెస్లో చాలా తీవ్రంగా ఉంది. ఈ మెడికల్ ఫీల్డ్లో రక్తస్రావం అనేది పీపీహెచ్ అంటారు, పోస్ట్ మార్టం హెమరేజ్. పోస్ట్ అంటే డెలివరీ తర్వాత, పట్టం అంటే కాన్పు, హెమరేజ్ అంటే రక్తనాళాలు తీవ్ర స్రావం అయి కొన్నిసార్లు ఆగిపోయిన పరిస్థితి. గైనకాలజిస్ట్ గవర్నమెంట్స్ చాలా తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఎంతకీ రక్తస్రావం ఆపేటప్పటికి మరి లాస్ట్ మినిట్ వరకు పోరాడిన తర్వాత పేషెంట్ చనిపోయింది. ఎందుకంటే రక్తస్రావం అనేది కొన్నిసార్లు మందులు పనిచేయవు. రేర్ కేసెస్ 8 మందుల వల్ల రెసిస్టెంట్ కేసెస్ ఉంటాయి. ఆ 8 మందుల వల్ల పనిచేయవు. రక్త బాటిల్ ఎక్కినా కూడా కొన్నిసార్లు సేవ చేయని పరిస్థితి చాలా చోట్ల జరగచ్చు, కానీ రేర్గా జరగచ్చు. అది ఆ కండిషన్లో జరిగింది. ఫైనల్గా పేషెంట్ చనిపోయింది. పేషెంట్ చనిపోతే సరే వాళ్ళు పేషెంట్ అటెండర్స్ ఏమనలేదు, అమ్మాయి ఏదో జరిగింది, సరే మేము చాలా కష్టపడ్డారు, చాలా ప్రయత్నం చేశారు, ఒక అమ్మాయిని చేశారు, అదే అంబులెన్స్లో ఇంటికి పంపించారు. ఇంటికి పోయిన తర్వాత కొంతమంది లోకల్ లీడర్స్ వాళ్ళు రెచ్చగొట్టి తిరిగి హాస్పిటల్ తీసుకొచ్చారు. అక్కడ వాడు హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఇక దమ్నాలు, భయంకరమైన అసాల్ట్ మామూలు చూస్తూ ఉంటాం. ఒకసారి డెడ్ బాడీ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఆమె చాలా తీవ్ర మనోవేదనకు గురైంది. అదిగాక ఒక ప్రెస్లో ఏమని వచ్చిందంటే ఒకే వర్షం వచ్చింది. అంటే పేషెంట్ చనిపోయింది కాబట్టి పేషెంట్ సరిపదిగా ఒక వర్షం వచ్చింది. అంటే ఏమని చేసింది ఏమో రాయలేదు ఒక రిపోర్ట్. అది కూడా ఆమె మానసిక క్షోభ చేసింది. ఎంతవరకు వెళ్ళిందంటే దీంట్లో ఒక భయంకర సంగతి ఏంటంటే పోలీసు కేసు సెక్షన్ 302 బుక్ చేశారు, మర్డర్ కేసు బుక్ చేశారు పోలీసులు.
లా ఎన్ఫోర్స్మెంట్ పర్సన్స్ అంటారు వీళ్ళని, లా ఎన్ఫోర్స్మెంట్ పర్సన్స్. సాధారణంగా 302 అనేది ఎక్కడ బుక్ చేయరు. మ్యాక్సిమం ఏంటంటే నెగ్లిజెన్స్ అని ఏదో రాస్తారు. నెగ్లిజెన్స్ అంటే ఏమో ఒకవేళ డాక్టర్ తాగి ఆపరేషన్ చేయడం ఇట్లా సంఘటనలు రాస్తారు. అంతే చేయకపోయినా ఏదో ఒకటి రాస్తారు పోలీసులు. అంటే కంప్లైంట్ వచ్చేదాన్ని మేము ఒక రాస్తా ఉంటాం. కాబట్టి 302 సెక్షన్ బుక్ చేసి ఆమెను అరెస్ట్ చేయడానికి వాళ్ళని కూడా విషయం. దాంతో ఆమె భయపడిపోయి ఆమె ఏం చేసిందంటే ఒక లెటర్ రాసింది సూసైడ్. ఎందుకంటే ఈ చాలామంది దాడి జరిగిన ఇది ఎంత కంట్రీ మొత్తం కూడా సెన్సేషన్ అవ్వడానికి కారణం ఏంటంటే 2 ముఖ్యమైన విషయాలు. లోకల్ లీడర్స్ రెచ్చగొట్టడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే సూసైడ్ నోట్ ఒకటి రాసింది. తర్వాత మర్డర్ కేసు బుక్ చేయడం అది తొందరపాటు చేయాలి. పోలీసులు చాలా తొందరగా, ఎందుకంటే చాలా జీవోలు ఉంటాయి, చాలా జడ్జిమెంట్స్ ఉంటాయి. డాక్టర్ మీద తొందరపాటు కేసు బుక్ చేయలేదు. ఎప్పుడైనా ఒక కమిటీ ఫామ్ చేయాలి. ఏ డాక్టర్ మీద కేసు బుక్ చేసినప్పుడు ఒక కమిటీ, ఎందుకంటే ఒక సర్జన్, ఫిజిషియన్, గైనకాలజిస్ట్ ఒక హెడ్ కమిటీ ఉండి వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఆఫీసర్స్ డైరెక్ట్గా పోలీస్ కేసు బుక్ చేయడం లేదు. వీళ్ళు జీవోలో ఒక ఎంక్వైరీ రిపోర్ట్ పై ఆఫీసర్స్ రాస్తారు. ఆ పై ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనిషియేట్ చేయాలి. కానీ అప్పుడు దాకా కేసులు బుక్ చేయకూడదని ఆల్రెడీ జడ్జిమెంట్స్ ఉంది, జీవోలు ఉంది. అయినా సరే చాలా చోట్ల కేసులు అయితే బుక్ చేస్తున్నారు. ఈ కేసు బుక్ చేసి ఎప్పుడైతే అరెస్ట్ చేస్తున్నారు అనేది వచ్చిందో ఆ భయపడిపోయి ఒక సూసైడ్ నోట్ రాసింది. ఏమని రాసిందంటే, ఐఎమ్ నాట్ గిల్టీ, ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్, ఎనీ క్రైమ్ ఇన్ దిస్ కేస్. ఈ కేసులో నేనే తప్పు చేయలేదు. ఎందుకంటే ఇది నో కాంప్లికేషన్. ఎప్పుడైనా 4వ కాంపు 22 నెలల్లో 4వ కాంపు వచ్చిందంటే ఆ టోన్ అనేది గర్భసంచికి ఒక టోన్ ఉంటుంది. ఇప్పుడు మన పనసపట్టు ఎంత పెద్దదో అంత పెద్దగా స్త్రీ డెలివరీకి అంటే ముందు అంత గర్భిణి ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత అది మామూలుగా ఒక యాపిల్ పండు ఎంత ఉందో అంత సైజుకి వచ్చేస్తుంది. అంటే ఆ టోన్ అనేది మెరుగైనగా కాంటాక్ట్ అవుతుంది. కాంటాక్ట్ అయ్యి రక్తనాళాలు గుంజుకుంటుంది. కొన్ని సందర్భాల్లో అది కాంటాక్ట్ కాకపోవచ్చు, రేర్ కేసెస్. రక్తస్రావం చేయడం ఒక ట్యాప్ పెట్టవలసిన అనుకోవచ్చు. కాబట్టి ఏదైనా చేసే సమయంలో ఏం చేయాల్సిన సమయంలో కూడా ప్రాణాపాయ స్థితి జరగచ్చు కూడా. అటువంటి కండిషన్స్ ఉన్నాయి. నేను కాబట్టి అటువంటి కండిషన్ కూడా చేయాల్సింది చేసిన ఐ హావ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్, బట్ ద హెరాస్మెంట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాలరేట్. డోంట్ హెరాస్ ఇన్నోసెంట్ డాక్టర్స్. ఆమె సూసైడ్ నోట్లో వాడతారు, డోంట్ హెరాస్ innocent doctors. I love my husband and my children. Don't harass them. See that this kind of harassment should not be repeated. ఇటువంటి హెరాస్మెంట్ జరగకుండా చూడండి. నా తన భర్తని పిల్లలు కూడా హెరాస్ చేయవాలి అని ఒక సూసైడ్ కూడా రాసి ఊరేసుకొని అదే హాస్పిటల్ రూమ్లో. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అంత మనోక్షేమకు గురి చేసేంత దాకా ఎందుకు వెళ్ళింది అనేది చాలా తీవ్రమైన. ఎందుకంటే చాలా చోట్ల చూశాను సంఘటన. కానీ అంత పెద్ద ఎత్తున ఐఎంఏ కూడా రెస్పాండ్ అయ్యి రోడ్ కంట్రీతో మరి ధర్నాలు ఇచ్చేశారు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, దిస్ స్టోరీ డజంట్ ఎండ్. ఇది ఒక్కరితో స్టోరీ ఎండ్ కాదు. ఎందుకంటే ఇలాంటివి జరుగుతూ ఉంది, ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రజలు కొంచెం సమయం పాటించాలి. మనం ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోవు. తర్వాత ముఖ్యంగా లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఏం చేస్తారంటే, జడ్జిమెంట్ ఉన్నాయి, జీవోలు ఉన్నా సరే డాక్టర్ మీద వెంటనే కేసు బుక్ చేయకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో బుక్ చేయకుండా మీరు కూడా సమయం పాటించాలి. కమిటీకి రిఫర్ చేయాలి. ఆ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఆ కమిటీ రిపోర్ట్ హైర్ అథారిటీకి వెళ్తారు. నెగ్లిజెన్స్ అనేది ఆ బోర్డు అనేది పరిగణ సుప్రీంకోర్టు కూడా చెప్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా చాలా వరకు నెగ్లిజెన్స్ అనే మాట డాక్టర్స్కి అది పనిచేయదు. ఎందుకంటే ఏ డాక్టర్ నెగ్లిజెన్స్ వర్క్ చేయదు. కాకపోతే ఏది పడితే అది మీరు కంప్లైంట్ చేసి రికార్డ్ చేసి డాక్టర్ని హెరాస్ చేయదు. ఎందుకంటే అనేక సంఘటనలు ఈవెన్ ఎక్కడెక్కడో కాదు, మరి ఎక్కడో జరిగిన సంఘటన ఎక్కడి నుంచి కంటారు, ఇక్కడ కూడా జరిగిన సంఘటన ఉంది. ఇక్కడ కూడా కేసు బుక్ చేసి డాక్టర్ గారు కేసు రాసిన సంఘటన ఉంది. మేమందరం ఐఎంఏ వాళ్ళు వచ్చి ఇచ్చేసి ప్రొటెస్ట్ చేసిన సంఘటన ఇక్కడ కూడా ఉంది. అందుకని చెప్తాను ఏంటంటే, డాక్టర్లని మనం సమాజంలో మెంబర్గా మన అక్క చెల్లెలు అందరూ డాక్టర్ ఉంటారు. ఎవరు డాక్టర్కి అచ్చగట్టుకుంటే అందులో వచ్చింది గోల్డ్ మెడలిస్ట్
ఎటువంటి ట్రీట్మెంట్ కావాలంటే ఆ పోస్ట్ అటువంటి ట్రీట్మెంట్ ఇచ్చే ఉంటాం. మీకు అంతకంటే మంచి ట్రీట్మెంట్ ఇన్న పరిస్థితుల్లో పేషెంట్ చనిపోవచ్చు. పేషెంట్ చనిపోయిన తర్వాత డాక్టర్ సూసైడ్ చేసుకునేంత పరిస్థితి కల్పించడం అది సమాజంలో కొంత మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ప్రజలు ఆల్రెడీ చెప్పిపోయారు, ఏం పర్లేదమ్మా మీరు కష్టపడ్డారు, కానీ రెచ్చగొట్టిన లోకల్ నాయకుడు మన ప్రెస్లో ఆయన ఒకే వర్షం రాశారు వస్తుంది, అదంతా మీకు తెలియదు. ఆమె అది కూడా చూసి అనుకుంటుపోయిందని వాళ్ళు చెప్తున్నారు, వాట్సాప్లో చూస్తాము. అది ఎంతో అటు సైడ్ వాళ్ళు రాయకపోవచ్చు. ఇప్పుడు ఒక పిల్ల కారు నడుపుతుంటే ఒక పిల్ల కారు కుదిరింది అనుకోండి, కారు నడుపుతున్నప్పుడు ఒక పిల్ల వచ్చి కారు దగ్గర పడవచ్చు, కానీ ఆ పిల్ల కారునే చెప్తారు, కారు మంచిగా నడిపిన ఆ పాప వచ్చినప్పుడు ఎందుకు ఆపలేదు అది అంటారు. కాబట్టి జరిగినప్పుడు పేషెంట్ సింపతిగా రాయొచ్చు. కానీ పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ కోర్సు 302 పెట్టడం అనేది చాలా ప్రాబ్లం. ఎందుకంటే ఒక మర్డర్ కేసు ఒక డాక్టర్ బుక్ చేయమంది, మరి అట్లయితే ప్రతి ఆపరేషన్ కూడా ఎకప్టెడ్ మర్డర్ అయితే చేయాల్సింది. దేనికోసం చేస్తే ఆపరేషన్ బాగా చేయాలని చూస్తుంది, ఇలా లేదనుకోండి దాన్ని ఇట్ కమ్స్ మర్డర్ అని. మరి అన్ని ఆపరేషన్ ఎకప్టెడ్ మర్డర్. కాబట్టి మనం ముఖ్యంగా పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ కోర్సెస్ చూడాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్గా కేసులు కానీ కౌంటర్ కేసులు కానీ కొన్నిసార్లు కౌంటర్ కేసులు కూడా వస్తాయి. ఎందుకంటే బలవంతులు బలహీనతను దాడి చేసినప్పుడు ఏదో ఒకటి రాయాలి కాబట్టి రాశారు. వాడు చెప్పేది ఏంటంటే ప్రెషర్ పైనుంచి ప్రెషర్ వస్తుంది పోలీసులు అంటే ప్రెషర్ వస్తే ఏమైనా చేస్తారా, ఏమైనా రాస్తారా? సుప్రీంకోర్టు జడ్జి కూడా మన మీటింగ్లో చెప్తున్నాడు, సిబిఐ మీరు వాళ్ళు 5 ఏళ్ళు ఉంటారు, పొలిటికల్ పార్టీస్ 5 ఏళ్ళు ఉంటారు, మీరు ఎక్కువ కాలం ఉంటారు, యువర్ టర్మ్ ఇస్ మోర్. మరి 5 ఏళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తారని సుప్రీంకోర్టు జడ్జి కూడా అన్నాడు. కాబట్టి ఎటువంటి ప్రెజర్ వచ్చినా సరే డాక్టర్ల మీద సమయం పాటించాలి. డాక్టర్లకి మనం అవకాశాలు, వాళ్ళకి మంచిగా పనిచేసే అవకాశాలు కల్పించాలి. డాక్టర్ని మనం ఒక సమాజంలో, ఎందుకంటే డాక్టరే కనపడుతున్న దోషులాగా ఇంకెవరు కనపడలేదు, వెనక ఆ సిస్టమ్ ఏంటనేది తెలియదు. కాబట్టి ఒకటి డాక్టర్ని పాటించడం, కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్కువ ఫీజు వేస్తారు, కానీ డాక్టర్లు కనపడుతుంటారు, డాక్టర్లు ఎక్కువ వేస్తున్నారు అంటారు. కానీ మరి కార్పొరేట్ హాస్పిటల్ నడపాలంటే ఎక్కువ వాళ్ళు వసూలు చేయాలి, వాళ్ళు కార్పొరేట్ అంటే వాళ్ళు వేస్తారు, కానీ డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారు దాన్ని, కానీ అందరూ డాక్టర్లు బ్లేమ్ చేస్తారు. కాబట్టి దాడులు కొన్నిసార్లు జరిగి తీవ్రమైన దాడులు కొన్ని చోట్ల హాస్పిటల్ అటాక్ చేసి డాక్టర్ చచ్చిపోయే కూడా కొట్టి అసలు అంబులెన్స్ కొనడానికి ప్రేమ చేసిన సంఘటనలు ఉన్నాయి, జరిగింది. కాబట్టి డాక్టర్ల మీద దాడులు ఆపాలని తీసుకున్నాము. ఇంకొక విషయం ఏంటంటే మనం ఎక్కడైనా సరే డాక్టర్లకి కొన్ని, ఎందుకంటే డాక్టర్లు పనిచేసే స్థానాల్లో కూడా కొన్ని పార్కింగ్ ప్లేసెస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ పార్కింగ్ ప్లేసెస్ కూడా కొంతమంది వచ్చి డాక్టర్లు బెదిరించి పోటీ చేస్తున్నారు. కాబట్టి అటువంటి జరగకుండా కూడా చూడాలి. ఎందుకంటే డాక్టర్లు ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ పెడతారు, సుప్రీంకోర్టు ఆల్రెడీ ప్రతి హాస్పిటల్ ప్రతి డాక్టర్ కూడా ఒక 25% రెసిడెంట్స్లో కానీ హాస్పిటల్ నడుపుకోవచ్చు అని జడ్జ్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే డాక్టర్ ఎమర్జెన్సీ కేసు చూస్తాడు, ఎక్కడ చూస్తాడు, సడన్గా వస్తే అక్కడ కూడా ఇంటి దగ్గర ఉంటారు. కాబట్టి ఈ పర్మిషన్ అనేది సుప్రీంకోర్టు కూడా ఉండేది. కాబట్టి డాక్టర్ల పర్మిషన్ విషయంలో కానీ, తర్వాత ఉన్నటువంటి ఒకసారి కరెంట్ పీకేసిపోయారు ఒక హాస్పిటల్, ఉన్నటువంటి కరెంట్ పీకేసిపోతే బిల్లు ఏదో ఎక్కువ వాడారు కాబట్టి కరెంట్ పీకేసిపోలేదు. కరెంట్ సడన్గా హాస్పిటల్ కరెంట్ పీకేసి ఏమో కొన్ని ఆపరేటర్స్ కరెంట్ మీద పనిచేస్తాయి, ఇన్వర్టర్స్ మీద కూడా పనిచేయాలి. సడన్గా పీకేసి వెళ్ళిపోయాడు, డాక్టర్ పది ఎత్తుకెళ్ళి కరెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చొని బయట ఇచ్చాడు, అప్పుడు వచ్చి కరెంట్ పెట్టారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు, కాబట్టి పార్కింగ్ ప్లేస్లో డాక్టర్ని హెరాస్ చేయడం, కాబట్టి డాక్టర్లు ఏ విధమైన హెరాస్మెంట్ కూడా, ఎందుకంటే హెరాస్మెంట్ కోర్టు నుంచి చెప్పడం, కేసులు చెప్పడం కానీ ఇటువంటివి చేయకూడదు. అంటే మస్ట్ ఎంకరేజ్ డాక్టర్స్. ఇలాగే పోతే ఎవరు డాక్టర్ పరిస్థితి ఎవరు చదవడానికి రావట్లేదు, ముందు ఎస్పెషల్లీ సర్జరీస్ చేయడానికి కూడా నేర్చుకోవడానికి కూడా రావట్లేదు డాక్టర్స్. ఎందుకంటే ఇలాగా చేస్తే చివరికి ప్రజలకు అల్టిమేట్గా సీరియస్ కేసులు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. కొంతమంది చెప్తారు మీరు డెలివరీ కేసులు, అన్ని డెలివరీ కేసులు ఆపరేషన్ చేస్తామని కొన్ని చోట్ల రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఉదాహరణ మనం వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుంటే 10 డెలివరీ కేసులు తీసుకుంటే దాంట్లో 7-6 కేసులు ఆపరేషన్ పడుతుంది, ఓన్లీ 3 కేసులు నాలుగు ఎందుకు అవుతున్నాయి? మన గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఏమైనా డబ్బుల కోసం చేయరు కదా, కండిషన్ పడుతుంది. కాబట్టి మీరు అన్ని కేసులు నార్మల్గా చేయాలంటే అది ఆ పేషెంట్ కండిషన్ ఎవరైతే ట్రీట్ చేశారు గైనకాలజిస్ట్ మీద ఆధారపడుతుంది. అంతేకాని ఎవరు పడతారో మీరు ఎక్కువ చేస్తారు సీజన్లు అనేది మాత్రం అది గైనకాలజిస్టులు కలిపి మాట్లాడాలి, వార్తలు చెప్పించాలి ఏ కేసు చేయాలి. ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు, ట్విన్స్ ఉంటారు లోపల, నువ్వు నార్మల్ చేయాలంటాడు. నేను చెప్పాను
ప్రిన్స్ పరిస్థితి ఏంటంటే అప్పుడుగా తెలియదు, చేసేటప్పుడు తెలుస్తుంది అది నార్మల్ అవుతుందా కాదా. లేదు నార్మల్ చేసే పని తీసుకొస్తానంటే అది కుదరదు. ఆయన వెన్నాడాస్ హాస్పిటల్కి వెళ్ళాడు. వెన్నాడ హాస్పిటల్ ఎంత పెద్ద కలసాలు తీసి ఒక కేసు నార్మల్ అయింది, ఇంకో కేసు అడ్డం తిరిగిపోయింది. వాళ్ళు సర్జరీ చేశారు. బిల్ ఎంత అయింది సార్? 2 lakhs బిల్ అయింది, 2 లక్షల బిల్ అయింది. కాబట్టి ఈ మధ్య పేపర్లు చూస్తున్నారు, కసరత్తు చేస్తున్నారు, ఎందుకంటే కాన్పులు సీజన్ తగ్గించాలి. అది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు, ఆ పేషెంట్ కండిషన్ బట్టి డిసైడ్ చేస్తారు. ఎందుకంటే హైయెస్ట్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటే తప్పితే బేబీని తర్వాత యూట్రస్ కంట్రాక్షన్ మానిటర్ చేసి చాలా హై ఉంటే కానీ డిలే లేబర్ మానిటర్ చేయలేదు. ఎందుకంటే బిడ్డ హార్ట్ రేట్, హార్ట్ బీట్, లంగ్స్ ఎక్కువ అంత మానిటరింగ్ సిస్టమ్ ఉంటే కానీ పెద్ద పెద్ద హాస్పిటల్ మానిటర్ చేసే నార్మల్ ఉంటే కాదని కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే చేయలేమనుకోండి, జరిగిన పరిస్థితుల్లో బిడ్డ డెలివరీ కాకపోతే ఆ ప్రజలకు ఏమైందంటే మెంటల్ డిజబిలిటీ వస్తుంది. ప్రజలు మెంటల్గా పుట్టిన పిల్లలు మెంటల్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటాయి, ఎక్కువ కాలం ప్రమాదం. కాబట్టి అది కండిషన్స్ ఆఫ్ పేషెంట్ మీద ఆధారపడదు. పేషెంట్ నేచర్ కానీ, ఆమె తినే డైట్ కానీ, ఆమె చేసే యాక్టివిటీస్ కానీ ఇప్పటి రోజుల్లో నార్మల్ అయ్యి అప్పుడు సీట్లు శక్తివంతంలో మంచి పనులు చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పటి రోజులు అవ్వవు. కాబట్టి మీరు ఏదైనా ఇన్సిస్ట్ చేసేటప్పుడు, ఏదైనా ఇన్సిస్ట్ చేస్తున్నప్పుడు యూ టేక్ అడ్వైజ్ ఆఫ్ ద గుడ్ డాక్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ పెట్టుకొని అడ్వైజ్ చేసి ఆ అడ్వైజ్ తీసుకోండి. ఎమర్జెన్సీ కేసులో ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే మామూలు కేసు అయితే డాక్టర్ కన్సల్ట్ చేయొచ్చు. ఎమర్జెన్సీ కేసెస్లో 100 డాక్టర్ దగ్గరికి పోవాల్సి వస్తుంది, ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. హార్ట్ అటాక్ కానీ, లేకపోతే ఇది ఎమర్జెన్సీ సెంటర్ కానీ ఇట్లాంటి. కాబట్టి వేరే ఛాన్స్ ఒపీనియన్ ఉంటుంది ప్రజలకి. కాబట్టి అక్కడ దే విల్ ట్రై ద లెవెల్ బెస్ట్ టు సేవ్ ది పేషెంట్స్. బట్ ఒకటే చెప్తానంటే దాడులు జరిగే ముందు సమయం పాటించాలి, రెచ్చగొట్టకూడదు. లోకల్ లీడర్స్ కూడా ఒక మాట రెచ్చగొట్టకూడదు. పోలీసు ఇంకా మనకి ఎటువంటి పరిస్థితుల్లో డాక్టర్ మీద కేసు బుక్ చేయండి, కేసులో హెరాస్మెంట్ చేయకూడదు. హెరాస్మెంట్ ఏ యాంగిల్స్లో డాక్టర్కి రాకూడదు. అంటే ఇటువంటి విషయాలు ప్రాపగేట్ చేయాలని చెప్పి ప్రజలు తీసుకెళ్ళాలని చెప్పి ఎక్కడో రాజస్థాన్ జరిగినా సరే కంట్రీ అంతా కూడా ఈ కేసు ఇదైంది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా టేకప్ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా పబ్లిక్ మోటివేట్ చేయాలని చెప్పి ఈరోజు ఈ ఇది పెడుతున్నాను. తర్వాత పైన ఇటువంటి దౌర్జన్యాలు జరగడం అనేది సమాజానికి ఇది చాలా నష్టం కలిగించే విధంగా ఉంటుంది. మనము చూసాం, మనం పేపర్లో చూసాం, డిఎంహెచ్ఓ ఈ రూరల్లో పనిచేయడానికి 50 మంది డాక్టర్లకి నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇస్తే ఒక్క అప్లికేషన్ వచ్చింది. రూరల్ ఏరియాలో పనిచేసిన 50 మంది డాక్టర్లు నోటిఫికేషన్ ఇస్తే ఒక్క అప్లికేషన్ వచ్చింది, ఆయన కూడా జాయిన్ కాలేదు. మళ్ళీ ఎక్కడ జరిగినప్పుడు అదే 50 మంది డాక్టర్లు రూరల్ ఏరియాలో పోయి, అంటే విలేజ్లో సబ్ సెంటర్ లెవెల్లో పనిచేయడానికి అదే 50 మంది డాక్టర్లు వస్తే ఇంకెంత సర్వీస్ జరుగుతుంది చెప్పండి. అక్కడ ఏఎన్ఎమే ఉంటుంది సబ్ సెంటర్లో. కానీ డాక్టర్లు అక్కడ వెళితే ఎంత మంచి సర్వీసెస్ దొరుకుతుంది కదా. ఎందుకు రావట్లేదు వాళ్ళు? మళ్ళీ ఫార్వర్డ్ ఎందుకు రావట్లేదు? ఒట్టిగా పోయి హైదరాబాద్ ఏదో కార్పొరేట్ హాస్పిటల్లో ఇప్పుడు డాక్టర్లు పనిచేస్తారు కానీ ఏదో పీజీకి ప్రిపేర్ అవుతారు. కొంతమంది అయితే వేరే ఫ్యాకల్టీ అంటే గ్రూప్స్ ఎగ్జామ్స్ లేకపోతే సివిల్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎందుకంటే జరుగుతూ ఉందని చెప్పేసి దీనికి సమాజానికి నష్టమే సందర్భం కనబడుతుంది. కాబట్టి అప్పటిపూర్తిగా ఆవేశపూర్తిగా చేసే స్టెప్స్ వల్ల సమాజానికి మనం ఒక నష్టం కలిగించే వల్ల కూడా అవుతూ ఉంటున్నాం. అట్లాగే మనం చూస్తాం, యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. యాక్సిడెంట్ ఒకటి లారేస్తే పోయి 10 మంది చంపేస్తారు ఉద్దేశం. కానీ మనం ఏం సెక్షన్ పెడతానికి 306 పెడతారు. స్టేషన్ బెయిల్ ఇస్తారు. దానికి 10 మందిని గుద్దిని కానీ స్టేషన్ బెయిల్ ఇస్తారు. అదే డాక్టర్ మళ్ళీ అది యాక్సిడెంట్ లేకపోతే కావాల్సిన చేసేది. అది ఇట్ ఇస్ యాక్సిడెంట్. డాక్టర్ చేసే చేతిలో జరిగేది కూడా కావాల్సిన ఉద్దేశం కాదు కదా. యాక్సిడెంట్కి ఎందుకు స్టేషన్ బెయిల్ ఎందుకంటే ఇది యాక్సిడెంట్, అన్ఎక్స్పెక్టెడ్ అనేది చెప్పేసి. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడే కదా. ఏ డాక్టర్ కూడా కావాల్సుకొని చేస్తారు. అది ఇట్ ఈస్ యాక్సిడెంట్. కాబట్టి వాళ్ళ మీద 306 కేసు బుక్ చేయాలి. మళ్ళీ 302 కేసులో బుక్ చేస్తారు కదా, యాక్సిడెంట్ కేసులు చేయాలి. కాబట్టి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే చాలా మంది డాక్టర్లు ఇప్పుడు క్లినికల్గా ఎవరు కూడా తీసుకోవట్లేదు. గైనకాలజిస్టులు చాలా మంది డాక్టర్లు 100 మంది బయటకు వస్తున్నారు ఈ కాలంలో. కానీ ఎవరు కూడా క్లినికల్స్ గైనకాలజిస్టులు ఎవరైతే లేదు. ఇది భయం వల్ల. లేకపోతే రేడియాలజీ లేకపోతే ఇంకేదైనా టెస్ట్లు చేసే పెథాలజిస్ట్, బయోకెమిస్ట్ లేదా మెడికల్ కాలేజ్లో టీచింగ్ సైడ్ పోతుంది తప్ప ఈ క్లినికల్ గైనకాలజిస్టులు కానీ సర్జన్స్ కానీ చాలా మంది రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఈ రిస్క్ చేసే మెథడ్ చేయకపోతే మెథడ్, ప్రెజర్, ఇట్లా ప్రెజర్, ఆ ప్రెజర్ అని చెప్పేసి చాలా మంది కూడా ఇవాళ దీనికి ఇటువంటి సందర్భాల వల్ల చాలా మంది డాక్టర్ ముందు ఫార్వర్డ్ అవ్వట్లేదు. 1000 మంది డాక్టర్లు బయటకు వస్తున్నారు. అయినా కానీ డాక్టర్ షార్టేజ్ అవుతుంది చూస్తున్నాం రూరల్ ఏరియాలో. కాబట్టి దీనివల్ల చేసేది మనం సమాజ డాక్టర్లకు చెడు మెసేజ్ పోతే వెళ్తూ ఉంది. దానివల్ల సమాజానికి ఎంతో నష్టాలు కలిగిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇది అందరూ ఆలోచించాలి. కాబట్టి ఇది సమాజానికి ఒక రకమైన చెడ్డది. కాబట్టి
ఈ సందర్భంగా మా ఐఎంఏ తరఫున మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి సమాజాన్ని ఎందుకంటే అందరూ చేసుకుంటూనే అందరూ స్టెప్ వేసిన అవుతుంది. కాబట్టి మీరు కూడా మీ ప్రెస్ మీ మిత్రులు కూడా కాబట్టి మీరు ఒక మెసేజ్ సమాజానికి మెసేజ్ ఇవ్వండి. అన్నేసరి దానికి చట్టం ఉంటుంది, పద్ధతులు ఉంటాయి, ఎన్నో రకాల గొడవలు జరుగుతుంటుంది. దానికి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం ఉండొచ్చు, డాక్టర్ మిస్టేక్ ఉండొచ్చు, కానీ దాని ప్రాసెస్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఆ ప్రకారం దాని ప్రకారం పోతే దాన్ని శిక్ష చేయాలని చేయొచ్చు. కానీ అప్పుడప్పుడు దౌర్జన్యం చేసేసి బాయ్ బాణాల గురించి చేయడం వల్ల చాలా మనం చూసాము. కరోనా టైంలో ఫీజులు అవ్వచ్చు, కానీ వాళ్ళు ఉన్నంత ప్రయాసం మనం ఎంతమంది గమనిస్తారు చెప్పండి. ఎంత రిస్క్ తీసుకొని కరోనా పేషెంట్. కానీ అందరూ ఏమంటారు, హాస్పిటల్ లక్షల బిల్లు వేసారు అంటే దాని వెనకాల వాళ్ళ ప్రాణానికి రిస్క్ తీసుకొని వాళ్ళు ఎంత ప్రయాసపడి ఉంటారు చెప్పండి. వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఒక కింద వాడబై నుంచి మొదలుకుంటే పై డాక్టర్ వరకు ఎంత ప్రయాసపడి ఉంటారు. అదే మధ్య ఎవరు లెక్క చేయరు. కానీ అది లక్షల బిల్లు అని చెప్పేసి అంటున్నారు. కానీ దాన్ని ఇంకా ప్రయాసం అయితే ఎన్ని ప్రాణాలు కాపాడారు చెప్పండి కరోనా టైంలో. ఇంకా విరించి హాస్పిటల్ అది పెద్ద ఇష్యూ అయింది, విరించి హాస్పిటల్. కానీ ఆ డాక్టర్ వర్షన్ విన్నరా? ఎంతసేపు ఆ అమ్మాయి వచ్చేసి మా పేషెంట్ ఇట్లా చేసి అట్లా చేసారు, డబ్బులు దాచుకుని చెప్పి అమ్మాయిని ఇంటర్వ్యూ తీస్తున్నారు తప్ప డాక్టర్ దగ్గర వెళ్ళారా? డాక్టర్ తోటి మీరు ప్రెస్ వాళ్ళు కూడా సెన్సేషన్ న్యూస్ కావాలి, కానీ నెగిటివ్ న్యూస్ అంటే పాజిటివ్ న్యూస్ కూడా కొన్ని కావాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళారా? ఏం డాక్టర్ కూడా మేము ఇట్లా ఉంటుంది, మళ్ళీ మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి అడుగుతారా మీరే? లేదా అమ్మాయి దగ్గర అన్ని చాలా ఆమె దగ్గరికి వెళ్తారు, ఆమె ఇంటర్వ్యూ తీసుకుంటారు. మాకు ఇట్లా చేసారు అట్లా చేశారు. అసలు జరిగినది అసలు ఆ అమ్మాయి చాలా మిస్టేక్ ఉంది, వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు, చాలా బాగా ఎంతలో ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ ఎంతసేపు లక్షల డబ్బులు లాగారు అంటారు తప్ప దాని వెనకాల డాక్టర్ ప్రయాసం ఎంత ఉంటుంది. ఒక ప్రాణం అంటే ఎంత, ఏ డాక్టర్ కూడా డబ్బులే తర్వాత చూస్తారు తప్ప ముందు ప్రాణానికి పేషెంట్ కాపాడదామని చూస్తాడు తప్ప ఏ డాక్టర్ కూడా ప్రాణం తీయని, ఏ డాక్టర్ కూడా అసలు ఎంత కమర్షియల్ డాక్టర్ కానీ ఎక్కడో ఒకటి మూలలో ఆయనకి ప్రాణం కాపాడదాం, ట్రీట్మెంట్ ఇద్దామని ఉంటుంది తప్ప డబ్బుల తర్వాత విషయం ఉంటుంది. కొంతమంది ఉంటే ఉండొచ్చు సమాజంలో, ఎవరైనా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. కాబట్టి మీరు కూడా మీడియా మిత్రులు కూడా ఒక్కసారి అసలు టూ సైడ్స్ కూడా మనం ఆలోచిస్తే బెటర్. ఆ అమ్మాయి కూడా అమ్మాయిని కూడా వన్ సైడ్ పేషెంట్ సైడ్ కానీ ఆమె తరఫున కానీ ఎప్పుడు కూడా పాజిటివ్ న్యూస్ అసలు జరిగేది ఏం జరిగిందని ఆమె ఇంటర్వ్యూ తీసుకోరు. ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్ చనిపోయి గొడవ కానీ ఎంతసేపు అలవైపు డాక్టర్లు స్టాఫ్లు ఎవరు అడగరు. చాలా విచారకరం అండి. కానీ ఇట్లా దానివల్ల ఏంటంటే చాలా మంది కూడా ఇది ఫార్వర్డ్ అవ్వట్లేదు డాక్టర్స్. ఏదైనా ఇప్పుడు ఏదైనా కేసు ఉంటే రిస్క్ తీసుకోరు, మాకు ఎందుకని చెప్పేసి హైదరాబాద్ పంపిస్తుంది. ఏ హాస్పిటల్ కన్నా ఇప్పుడు చేద్దామని ఉంటుంది. డబ్బుని మన ఏందో జరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతారు, ఇక నువ్వు ఎందుకు చేసినామని చెప్పేసి దానికి రకరకాల రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు ఎందుకు రిస్క్ తీసుకుంటాం మేము కూడా. మాతో కాదు బండి హైదరాబాద్ పంపిస్తాం. దాన్ని ఎవరు బాధ్యత దానికి చెప్పండి. కాబట్టి హైదరాబాద్ పోతే ఒట్టిగా కాదండి, మా దగ్గర 1000-2000 తోటి ఇక్కడ ట్రీట్మెంట్, అక్కడ పోతే లక్షల బిల్ అయితే ఉంటుంది. కానీ మేము ఎందుకు రిస్క్ తీసుకుంటాం చెప్పండి. రిస్క్ తీసుకోవట్లే ఎవరు కూడా. మాకు పోయింది రాత్రిలో అందరూ సెల్ ఫోన్ ఆన్ చేస్తారు, హాస్పిటల్ పని చేసి ఇంట్లో కూర్చుంటారు. రాత్రిలో వస్తే చాలా ఇబ్బంది. రాత్రిలో పేషెంట్ వచ్చినట్టే చూడండి, మీరు విగ్రహానికి వచ్చేస్తారు. రాత్రి ఏ హాస్పిటల్ మీకు ఉండదు చూడండి ఒకసారి. ఏ హాస్పిటల్ ఉంటుంది, ఎందుకు ఉండట్లేదు హాస్పిటల్లో? ఎందుకు ఉండట్లేదా? మనకేం తలగనప్పులే మన అయితే ఫీజు అంటే ఫీజు ఇవ్వద్దు, మళ్ళీ ఏమైనా అయితే కొట్లాడలు, మళ్ళీ దీనికి జరిగిపోతే జరిగిందనుకో ఇంకా అసలు చెప్పొద్దు కదా, ఊహించలేని పరిస్థితి అది. కాబట్టి ఎవరు నష్టపోతుంది ఇక్కడ? ఎవరు నష్టపోతుంది కదా? జనాలే కదా, ప్రాణాలే కదా. ఎంతమంది ప్రాణాలు ఆంధ్రవేలో చనిపోయే వాళ్ళు చిన్న ఎంతమంది చూస్తున్నాం. ఆంధ్రవేలో ట్రాన్స్పోర్ట్లోనే చనిపోయే వాళ్ళు. కానీ మనం కోఆపరేషన్, సమాజం కోఆపరేషన్ చేస్తే, ప్రయత్నం చేసి కొద్ది చేస్తే ఆ ప్రాణం నిలబడవచ్చు కదా. ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం వస్తుందని చెప్పండి. కాబట్టి ఇటువంటి మెసేజ్ మనం సమాజానికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి నష్టము డాక్టర్ల నష్టం కదా, అది సమాజానికే నష్టం. ఇందులో ప్రాణాలు కదా. ఎందుకంటే ప్రాణం అంటే ఇంకో మిషన్ పోతే కొనుక్కొచ్చి ఇంకేం చేయదు, కానీ ప్రాణం పోతే ప్రాణం రాదు. కాబట్టి మాకు డాక్టర్ కానీ కమ్యూనిటీకి మీరు అట్లా ఎంకరేజ్మెంట్ ఉంటే చేయండి, మనం ప్రయత్నం మీరు చేయండి. అప్పుడు కూడా అంటారు జర్రీ మన అందరూ వచ్చేసి ఇక ఫోన్లు చేసి 100 మంది పిలిపించి డౌన్ అని చెప్పేసి ఆ హాస్పిటల్ అయితే మొత్తం ఫ్రస్ట్రేషన్ పోయి భయభ్రాంతులకు పరిస్థితులు, ఎంత పారిపోయే పరిస్థితులు అక్కడ పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ప్లీజ్ మీరు కూడా మీడియా మిత్రులు కూడా సంఘం సమాజ పెద్దలు కూడా ఒకసారి ఆలోచించేసి ఇటువంటి పరిస్థితి రాకుండా అంటే సమాజానికి నష్టం, దీనివల్ల డాక్టర్లకే నష్టం జరగదు కానీ సమాజానికి నష్టం. కాబట్టి అట్లా ఉండకుండా మీరు అందరు గొప్ప చేయాలని చెప్పించిన ఈ అవకాశాన్ని బట్టి అందరికీ వందనం చెప్పేసి థ్యాంక్ యూ. సేవ చేయడానికి మనం ఎంత చేసే సమయం ఏర్పడుతుంది. కాబట్టి నేను ఈ విషయాన్ని ఖండిస్తున్నా. ఇది తప్పు. మరి డాక్టర్లు అంటే దేవుళ్ళ సమానం అని మనం అందరూ భావిస్తాం. కాబట్టి డాక్టర్లకు ఈ విధమైన బాధలు పెట్టినట్లయితే మళ్ళీ వాళ్ళు సేవ చేయడానికి వెంటనే పడతారు. కాబట్టి మనం అందరం కూడా డాక్టర్లకు మద్దతు కలుపుతూ మనం వాళ్ళందరికీ కూడా సహాయం చేసుకుంటూ పోతేనే మరి డాక్టర్లు అనేది ఏర్పడతారు. మరి డాక్టర్లు ఉంటేనే మనం అందరూ హాయిగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాజస్థాన్లో జరిగిన డాక్టర్ల మీద ఇటువంటి దౌర్జన్యం చేసిన వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది. కాబట్టి మేమందరం కూడా వికారావస్థలో ఉన్నాము. మేము అతనికి మనము వాళ్ళందరికీ డాక్టర్లకు అందరికీ మద్దతు చేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు.
తనకి చాలా ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది తనది. అంతకుముందు 3 డెలివరీస్ కూడా తన దగ్గరనే అయినాయి. ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ వేర్ వెల్ యాక్సెప్టెడ్. అసలు వాళ్ళు ఊరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోకల్ ప్రెషర్తో బ్యాగ్ తీసుకొచ్చి కక్ష కట్టినట్టుగా చేసి ఈవెన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ పైన ప్రెషర్ చేసి మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టించారు. అసలు ఇక్కడ మెడికల్ లీగల్ కేసెస్లో మర్డర్ అటెంప్ట్ పెట్టడమే తప్ప అసలు. తర్వాత గవర్నమెంట్ వాళ్ళ పైన యాక్షన్ కూడా తీసుకుంది. అయితే దీనివల్ల అల్టిమేట్గా మనమే లాస్ అయినాం. అక్కడ ఉన్న ఏరియాలో అది చాలా బ్యాక్వర్డ్ ఏరియా, అది రాజస్థాన్లో. తన సర్వీసెస్ ఇప్పుడు అక్కడ ఉన్న పేషెంట్స్కి లేకుండా పోయినాయి. ఇలాంటి ఇంకా మన వికారాబాద్లో కొంచెం బెటర్. మన దగ్గర మీరు కూడా చాలామంది సపోర్టివ్గానే ఉంటారు, మాకు చాలాసార్లు అబ్జర్వ్ చేశాను నేను ఇక్కడ. కానీ అదర్ ఏరియాస్లో వేరే దగ్గర చూసుకుంటే మాత్రం ఈవెన్ ఎప్పుడైతే మా ఫ్రెండ్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు, ఇలా అయింది అలా అయింది, రిస్క్ తీసుకోవడానికి భయం. అసలు పొద్దున పేషెంట్ ఆయాసంతో వస్తూ ఉంటుంది. సరే ఏదైనా ఇంజెక్షన్ ఇద్దామా, కొంచెం ఏదైనా చేద్దామా అంటే మనసులో ఒక భయం అనేది ఉంటుంది. సరే ఇంజెక్షన్ ఇచ్చినాక పొరపాటున అదేమన్నా రికవరీ అవ్వలేదు అనుకో, సార్ మీరు ఇంజెక్షన్ ఇచ్చినందుకే ఇలా అయింది. ఈ భయం అనేది కొంచెం మాకు అందరు సపోర్టివ్గా ధైర్యంగా ఉంటేనే మేము ఏదైనా రిస్క్ తీసుకొని కొంచెం వాళ్ళకి ఏమైనా చేయగలం. కానీ అరే మీరు ట్రీట్మెంట్ ఇస్తే పొరపాటున కొన్నిసార్లు కోవిడ్ మనం చూసినాం, 100 మందికి కోవిడ్ వచ్చింది, ఎంతమంది చనిపోయారు? హార్ట్ 4 to 5%, 4-5 మంది చనిపోతారు. అంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కంపల్సరీగా 100% ఎఫర్ట్స్ పెట్టినా రికవరీ అవ్వాలని లేదు. కొన్నిసార్లు ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ కొంచెం హెల్ప్ఫుల్గా ఉండాలి అని వీఆర్ రిక్వెస్టింగ్ టు ద పబ్లిక్ అండ్ ఎవ్రీ సొసైటీ, ఆల్ ఆర్గనైజేషన్స్ కానీ అందరికీ కూడా. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు న్యూ అండ్ యంగ్ జనరేషన్స్ అయితే తీసుకోవడానికే భయపడుతున్నారు ఎంబీబీఎస్. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, వేరే మా ప్రొఫెసర్స్ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు జాయిన్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇదే రిస్క్. అరే వాడు హ్యాపీగా సాఫ్ట్వేర్ చేసుకుంటాడు, ఎక్కడ ఉంటాడు, యూఎస్ వెళ్ళిపోతున్నాడు, ఎక్కడ వెళ్ళిపో బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది. ఇంటెలెక్చువల్స్ అందరు వేరే స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు, యూకే, కెనడా. దే ఆర్ వెల్కమింగ్ అస్ ఏ లాట్ అనమాట. ఎప్పుడు మెయిల్స్ వస్తూనే ఉంటాయి, సార్ దిస్ ఈజ్ ప్యాకేజ్ ఫర్ యూ, 6 months కోసం రండి, 1 year కోసం రండి, మళ్ళీ ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి. చాలా ప్యాకేజెస్ ఇస్తూ ఉంటారు. స్టిల్ ఇంకా మన ఫ్యామిలీ ఇష్యూస్ కోసమో దేనికోసమో మనం ఇక్కడే ఉండి ఇక్కడ సెటిల్ అయిపోదాం అన్న దానికోసము ఇక్కడే ఉంటాము. ఇదైతే కొంచెం ఈ విషయంలో అయితే చాలా అన్యాయం జరిగింది అసలు. అక్కడ గవర్నమెంట్ కూడా ఎవరైతే ఈ కేసెస్ పెట్టారో వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అంతే సార్ వాళ్ళు చెప్పినట్టుగా అందరు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటే మేము కూడా కొంచెం ధైర్యంగా ట్రీట్మెంట్ ఇవ్వగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్లు దీనికోసం ధైర్యంగా పనిచేయాలి. నా 2 బిడ్డలు కూడా మెడికల్లో పనిచేస్తున్నారు. ఇలాగా మనం భయపడకుండా చేస్తే నిజంగా ఎవరికి కూడా మనం ట్రీట్మెంట్ చేయలేము. కావున మనం చేసే కృషి, మనం చేసే ప్రొఫెషన్ ఏదైతే ఉందో డాక్టర్లు ధైర్యంగా చేయాలి. వారంటే మేము ఉన్నామని మేము చెప్తున్నాం. ఈ అర్చన మేడం మీద జరిగినటువంటి దాడి అనేటటువంటి సమాజం మీద జరిగినటువంటి దాడి మనం కూడా ఇది సమాజంలో ఉన్న సమాజంలో ఎథిక్స్, మోరల్ వాల్యూస్, మానవత్వం, హ్యూమినిటీ అనేటటువంటి తగ్గిపోతుంది. కాబట్టి సమాజంలో యాక్సిడెంటల్గా జరిగినటువంటి మానవత్వంలో చూడాలనేటటువంటి అర్థం చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి చుప్పదాచుకున్నప్పుడు చూస్తే ఇతర దేశాలు చూస్తూ మన భారతదేశంలో కూడా గ్రామీణ వ్యవస్థ, మన అక్షరాస్యత, వైద్యం, విద్యలో మనం వెంటబడి ఉండడం వల్ల దీనిని మనం ఒక జనరల్ కాకుండా ఒక స్పెషల్గా చూసి వల్ల అది ఒక దాడి జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా హాస్పిటల్ కాడ పల్లెటూరులో ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ స్పాట్ లేదని జరిగిందనుకో, అసలు ఏం జరిగింది అనేది ఒక ఆవేశంలో వాళ్ళు ఎమోషన్ చేస్తాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం కూడా ఆ ప్రశ్న నేరుండి కూడా ఎమోషన్ చేస్తాం. కానీ దీన్ని ఒక మానవత్వం ఆలోచించాలి. ఎవరమైనా సరే మానవత్వం జరిగింది ఏది జరిగింది ఆ ఎమోషన్లో నేను కూడా ప్రశ్న ఉంటే చేస్తున్నాను. కానీ దీని మీద ఒక సమాజంలో ఒక అవగాహన ఉండాలి. మెడికల్ అనేటటువంటి హెల్త్ అనేటటువంటి ఒక యాక్సిడెంటల్ ఉన్నప్పుడు జరిగిన తప్పుల మీద ఎలాంటి చర్య తీసుకోవాలనేది కామన్గా జరుగుతుంది. అంటే ఒక పాయింట్లో ఒక 1% జరగవచ్చు అనేది సమాజంలో కూడా అవగాహన ఉండాలి. ఇది లేకుండా మనం ఆ రకంగా ఉండడం వల్ల నా ఎమోషన్ జరుగుతుంది. దీంట్లో కూడా డాక్టర్లు కూడా అందరూ అట్లా 1 or 2% కూడా పేషెంట్ల విషయంలో కానీ మానవత్వంతో హ్యూమనిటీతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందరంగా ఎక్కడో జరిగిన చోట వాళ్ళు కూడా కొంచెం రెడిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఆ విషయాలకి వెళ్తే లోతుంటారు. ఇట్లా 2 సమానంగా ఉన్నప్పుడే ఈ సమాజంలో బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఒకరు అర్థం చేసుకోవాల్సి అవసరం ఉంది. దీంట్లో పోలీసుల పాత్ర చాలా తీవ్రంగా ఉంది. ఏదైనా విషయం జరిగినప్పుడు పోలీసులు ఏదంటే వాళ్ళకి ఇన్వాల్వ్ అయ్యేటటువంటి చట్టాలు ఉన్నాయి. నేను ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు ధర్నాలు చేస్తే మామూలు ధర్నా చేస్తే కూడా మా విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి మమ్మల్ని అడ్డుపడాలని చెప్పేసి మమ్మల్ని కొట్టాలని చెప్పేసి 353 పెట్టి 4 కేసులు జైలు పంపించింది. మరి ఇలాంటి డాక్టర్ల మీద జరిగినప్పుడు కౌంటర్ కేసు ఎందుకు పెడుతున్నారు, అప్పుడు ఎందుకు అవి నీరు కాస్తుంది? ఇంకా పెద్ద చట్టాలు ఉన్నాయి వీళ్ళకు. బట్ దాన్ని అట్లాంటి కౌంటర్స్ కాకుండా జరిగిన దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే ఇంకొకరు అట్లా చేయరు. ఫర్దర్ డిఎంఎన్హెచ్ఓ హెల్త్ డిపార్ట్మెంట్ మనం సర్వే చేసి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసి తప్పకపోతే వాళ్ళ మీద కూడా నెక్స్ట్ ఎఫ్ఐఆర్ అవుతుంది యాజ్ రూల్స్ ప్రకారం. కానీ దాడి చేసినటువంటి వాళ్ళ మీద పోలీసులు రాజకీయాలు చేయకుండా, సంప్రదింపు చేయకుండా కేసులు అనేటటువంటిది కౌంటర్ కేసు కాకుండా మామూలుగా మీ మీద గవర్నమెంట్లో ఉన్న మీద దాడి చేస్తున్నాం, ధర్నా చేస్తున్నామో మీరు కేసులు పెట్టేస్తున్నాం స్పాట్లో.
ఒక సమాజానికి గురువు, తండ్రి, తల్లిదండ్రుల తర్వాత డాక్టర్ అని మనం చెప్పుకుంటున్నాం. చాలా మీద జరిగినప్పుడు కూడా పోలీసుల ఇంటర్ఫేషన్ కూడా దీనికి ఒక ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి ఆ యాంగిల్లో కూడా పోలీసులు కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతూ, మొత్తం మీద పోలీసులు కానీ, డాక్టర్లు కానీ, మనం కానీ సమాజంలో మానవత్వము, హ్యూమినిటీ, ఎథిక్స్, మోరల్ వాల్యూస్ అనేటువంటివి ఉండాలి. కాబట్టి ఆ రకంగా కూడా ఉన్నప్పుడే మనం ఓరుకోర మద్దతుగా ఉంటాం. ఇలాంటి దాంట్లో మీద అవగాహన కూడా ఉండాలి. కాబట్టి ఆ వైపులో జరగాలని కోరుకుంటూ ఏదైతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహించినటువంటి కార్యక్రమానికి టీమాస్ ధన్యవాదాలు చేస్తూ నాకు అవగాహన ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇల్లు, భార్య, పిల్లలు అన్ని మనిషి హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి క్రమంలో బయటికి వెళ్ళి ఎట్లాంటి మనుషులు వచ్చి ఏ రకంగా దాడి చేస్తారనే భయప్రాంతాలు అయితే జరుగుతూ ఉన్నాయి. వాటికి రక్షణగా ఒక చట్టాలు తేవాలనేది ఉన్నటువంటి విషయం పెద్దల. రెండోది, అక్కడ జరిగినటువంటి అర్చన శర్మకు సంబంధించి ఎనలేని వేదన అనుభవించి చనిపోయినటువంటి డాక్టర్ అమ్మ గోడ అట్లాంటి దాడులు ఇంకా రాజస్థాన్ ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా బాగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. చేతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు. అయితే దీని మీద వాస్తవంగా ఒక అవగాహన లాంటి ప్రజలు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. డాక్టర్ వృత్తికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దాకా సార్ చెప్పినట్టు డాక్టర్ వృత్తి చేయాలన్నా లేదని భయప్రాంతులు పడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రెస్ పెద్దలు, సామాజిక కార్యకర్తలు, డాక్టర్స్, ప్రజాపాలకులు కూడా ఖచ్చితంగా మెడికల్కు మనము మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంత కరోనా జరిగినప్పుడు క్యూబా అనేది చిన్న రాష్ట్రం, చిన్న దేశం. కానీ ఇతర దేశాలకే వైద్యాన్ని ప్రచారం చేయడం కోసం, కరోనా ఉన్నటువంటి వాళ్ళని కాపాడడం కోసం ఆ దేశంలో ఉన్నటువంటి డాక్టర్లు వందలాది మంది, వేలాది మంది ఇటలీ ఈ దేశాలకు వెళ్ళి సేవ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంత కరోనా టైంలో డాక్టర్లే మనకు సేవ చేసి తప్ప ఇంకెవ్వరు కూడా చేయలేరనేది నేను భావిస్తూ, వాస్తవంగా పిలవంగానే ఇట్లాంటి కండెం సంబంధించిన గౌరవనీయులు డాక్టర్ సాహు సత్యనారాయణ ఎప్పటికీ ఈ చర్చ జరుగుతూ ఉంటారు. వాస్తవంగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద మనందరం ఎందుకు ప్రశ్నించొద్దు అనే పద్ధతితో ఆలోచన చేసి సారు మొన్న ఆమె ర్యాలీ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక రౌండ్ టేబుల్ అందరికీ అవగాహన కల్పించాలని చెప్పి డాక్టర్ సాహు సత్యనారాయణ గారు కోరడంతో సారులందరూ కూడా రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. డాక్టర్ సాహు సత్యనారాయణ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రెస్ పెద్దలు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. డాక్టర్ సారు ఆనంద్ గారు కూడా చాలా విషయాలు మాట్లాడారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. శంకరన్న అంటే శాంతప్ప సార్ కూడా చాలా